పరాయి మతం మీద పడి పరాయి మనుషులను మత మార్పిడులు చేస్తూ కనీసం ఈ భారతదేశంలో ఉంటున్న ప్రతి పాస్టర్కి ప్రతి క్రిస్టియన్ సోదరులకు ఎక్కడన్నా బాధ అనిపించట్లేదా? పాస్టర్లు మతం మార్చేస్తున్నారు, మీకు బాధ అనిపించడం లేదా అని. పాస్టర్లు ఎవరు మతం మార్చడం లేదు. యేసుక్రీస్తు సువార్తను ప్రకటన చేస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా యేసుక్రీస్తు మార్గాన్ని తెలుసుకొని నమ్మి వాళ్ళు క్రైస్తవ్యంలోనికి వస్తున్నారు. పాస్టర్లు ఎవరిని బలవంతంగా మతమేమి మార్చేయటం లేదు. బాధ అనిపించట్లేదా పాస్టర్లకి, క్రైస్తవులకి అంటున్నారు. నేను మహేంద్ర గారికి ఒక విషయం అడుగుతున్నాను. మహేంద్ర గారు, ఒక సూటిగా మిమ్మల్ని ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను. ఇటీవల అనేకమైనటువంటి గుడుల్లో ఆయా ప్రాంతాల్లో దళితులకు ఆలయాన్ని ఆయా గుడులకు ప్రవేశించడానికి నిషేధిస్తున్నట్లుగా అనేక మంది అడ్డుకుంటున్నట్లుగా మన మీడియాలో చూస్తున్నాం. మరి ఈ విషయంలో ఎప్పుడైనా మీరు దీన్ని ఖండిస్తూ మీరు ఎప్పుడైనా ఒక వీడియో చేశారా? ఖండిస్తూ మీ ఛానల్లోని ఎప్పుడైనా మీరు మాట్లాడారా? లేదు, మీరు మాట్లాడలేదు. అంటే ఒక పక్క అంటే ఒకప్పుడు ఉన్నంతటి వివక్ష లేకపోయినా సరే ఇప్పుడు అక్కడక్కడైనా సరే తరచుగా మనం చూస్తున్నాం కదా, దళితుల్ని ఆయా గుడుల్లోనికి అక్కడక్కడ ప్రవేశానికి వీళ్ళు అడ్డుకుంటున్నట్టుగా. అంటే వీటి విషయంలో మీరు మాట్లాడరు. అంటే ఎవరు కూడా మేము వివక్ష ఒక పక్క చూపిస్తూనే ఉంటాం, ఒక పక్క మా గుడులకు రావద్దు అంటూనే ఉంటాం, ఇంకో పక్క మీరు ఏ మతం వెళ్ళకూడదు, అది కదా మీ వెర్షను. ముందు ఒకటి చెయ్యండి సారు, మీరు ఇంత బాధపడిపోయేదానికంటే, మీకు బాధ అనిపించడం లేదా అనేదానికంటే ముందు మీ మతాన్ని మీరు సంస్కరించుకోండి. మీ మతాన్ని మీరు సంస్కరించుకోండి, దానిని మీరు కరెక్ట్ చూసుకోండి. ముందు మీ ఏడు పల్ల అందరూ మారిపోతున్నారు, మరి పాస్టర్లు క్రైస్తవులు మీకు బాధ అనిపించడం లేదానని. అనేక ప్రాంతాల్లో మరి దళితుల్ని అనేక మందిని గుడుల్లోనికి నిషేధిస్తున్నప్పుడు అప్పుడు మీకు బాధ అనిపించలేదా? మరి ఆ విషయంలో మీరు మాట్లాడరా?